హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక సూపర్ టేస్టీ వంటకంతో మీ ముందరకు వచ్చేసాను. అదేంటో కాదండి, ఉలవలతో గారెలు. నోరూరించే ఉలవల గారెలు తయారు చేసే ప్రాసెస్ తెలుసుకునే ముందు ఈ వీడియోనైతే లైక్ చేసేయండి, మరియు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఉలవల గారెలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పుడు ఉలవలు అయితే తీసుకోవాలి. వీటిని ఉలవలు అంటారు, హార్స్ గ్రామ్ అని ఇంగ్లీష్లో అంటారు. అలాగే ఒక కప్పు మినప్పప్పు, అలాగే అరకప్పు నల్ల శనగలు. ఇవి మూడు కూడాను ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే దినుసులు అన్నమాట. వీటిని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి. వీటన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఇలాగా శుభ్రంగా 5-6 సార్లు కడుక్కుని క్లియర్గా వాటర్ వచ్చేంత వరకు కడిగి 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత తీసి చూస్తే చూశారు కదా ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. నీళ్ళు ఓడ్చేసి ఇలా ఒక మిక్సర్ జార్లో వేసుకుని ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక 5-6 ఎండుమిరపకాయలు, 2 చెంచాల జీలకర్ర వేసుకుని వీటిని తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు మరియు ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టి తీసుకున్న పచ్చి శనగపప్పు కూడా వేసుకుని, ఈ శనగపప్పు వేస్తే ఏంటంటే బాగా క్రిస్పీగా పంట కింద తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 నుంచి 3 చెంచాల బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే బైండింగ్ కోసమని. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకుని వీటిని ఒక చిన్న పాలిథీన్ కవర్ మీద ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకుని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పల్చగా గారెల్లాగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఇలాగా గారెలు ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. మరీ మూకుడు నిండిపోయేటట్టు వేసుకోకుండా కొంచెం అటు ఇటు తిరిగేటట్టుగా వేసుకోండి. గారెలు వేసిన వెంటనే కదిపేయకుండా ఒక 1/2 మినిట్ పాటు వాటిని అలా వదిలేస్తే కొద్దిగా వేగిన తర్వాత ఇలాగ ఒక స్పూన్ తోటి 2 పక్కలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక పేపర్ టవల్ పైన వేసేసుకుందాం. అంతేనండి, చూసారు కదా, ఎంతో హెల్దీ మరియు టేస్టీగా కుదిరిన ఉలవల గారెలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని వేడి వేడిగా టమాటో కెచప్తో కనుక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు లేదా బయట చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి టేస్టీ అయిన గారెలు చేసుకుని వేడి వేడిగా ఒక కప్పు కాఫీతో కానీ టీతో కానీ వీటిని స్నాక్స్ కింద తీసుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ కాంబినేషనే వేరే లెవెల్. చూసారు కదా, ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.